హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చికెన్ కర్రీ ఎంతో సింపుల్గా ఈజీగా చేసుకునేది చూపిస్తాను. ముందుగా మనం స్టవ్ వెలిగించుకుందాం. ఇది హీట్ ఎక్కాలి. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ ఎక్కువ వేసుకోమాకండి, కొద్దిగా తగినంత ఆయిల్. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకుందాం. ఇవి కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి మంచిగా. ఇప్పుడు మనం 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మనం 1/2 కేజీ చికెన్ కర్రీ చేస్తున్నాం అన్నమాట. ఇది కొద్దిగా పచ్చివాసన పోయేలాగా మనం వేయించుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది. ఇప్పుడు మనం చికెన్ వేసేసుకుందాం. మంచిగా కలిపేసేసుకుని మూత పెట్టుకుందాం. మీరు మూత పెట్టేసుకునే ముందులా సాల్ట్ 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే మనకి సాల్ట్ వేసుకుంటే వాటర్ అన్ని బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం. ఒక 5 నిమిషాలు పట్టి మగ్గితే సరిపోతుంది. అప్పుడు మనం కారం వేసుకుందాం. ఇప్పుడు మనం మూత తీసి చూసుకుందాం. ఒకసారిగా చక్కగా మగ్గిపోయి ఉంది. ఇప్పుడు మనం పసుపు వేసుకుందాం. పసుపు వేసుకుని కొద్దిగా ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని మంచిగా కలుపుకొని ఇప్పుడు ఇందులోనే మనం కొద్దిగా కారం కూడా వేసేసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్ల కారం. ఇదంతా మొత్తం కలిపేసుకోవాలి ఇలా. ఇప్పుడు చూసారు కదా, గసగసాలు కొబ్బరి పేస్ట్. ఎందుకంటే అది పచ్చి వాసన లేకుండా ఇందులోనే మగ్గబెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ కావాలంటే వాటర్ వేసుకోండి, లేకపోయినా పర్లేదు. నేను వాటర్ కొద్దిగా వేసుకున్నాను, ఎందుకంటే గ్రేవీ కావాలి కాబట్టి ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసాను. ఇవి కొంచెం ఎగరాలి. ఇంకా ఒక 5 నిమిషాల పాటు ఉంచుకున్నాం. ఇప్పుడు ఒకసారి మధ్యలో తీసుకుని చూసుకున్నాము. ఇప్పుడు ఏంటంటే ఒక 2 నిమిషాల ముందు చికెన్ మసాలా వేసుకుందాం. మనం హోమ్ మేడ్ అనమాట. 1 స్పూన్ వేసాను. ఇప్పుడు మన గరం మసాలా అన్నీ వేసేసినాక మూత పెట్టుకుంటే ఒక 2 నిమిషాలు సరిపోతుంది. కొత్తిమీర వేసేసుకుని కట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూసారుగా ఫ్రెండ్స్, వేడి చికెన్ కర్రీ అనమాట. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి.